బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ వివేకానంద రెడ్డిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వైఎస్ సౌభాగ్యమ్మ కుమార్తె సునీతకు మరో చేదు అనుభవం ఎదురైంది. పులివెందులలో సౌభాగ్యమ్మ పేరిట ఉన్న 4 కోట్ల విలువైన 7.03 ఎకరాల భూములను ఇతరుల పేర్లకు బదిలీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వ కాలంలో కక్ష సాధింపుతో జరిగిన అక్రమాలేనని నిర్ధారణ అయింది. 2006 ఫిబ్రవరి 17న పులివెందుల మండలం వెలమవారిపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దస్తావేజుల కింద మొత్తం 7.03 ఎకరాల భూములను కొనుగోలు చేశారు. సర్వే నెంబర్లు 351/A 2.91 ఎకరాస్, అలాగే 352లో 4.05 ఎకరాలు, 353/1లో 0.04 సెంట్లు, 354లో 0.03 సెంట్లు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఈ భూములు వెబ్లాండ్ రికార్డులో సౌభాగ్యమ్మ పేరిట కనిపించడం లేదు. ఈ భూములు మ్యూటేషన్ కోసం ఇటీవల చేసిన ప్రయత్నంలో ఇవి ఆమె పేరిట లేవని బయటపడింది. 2022 వరకు రికార్డులో సౌభాగ్యమ్మ పేరిటే ఉన్న భూములు అనంతరం అక్రమంగా మార్చబడ్డాయి. ముఖ్యంగా సర్వే నెంబర్ 351/Aలోని 2.91 ఎకరాలు సౌభాగ్యమ్మ పేరుతో పోలిన సగిలి వెంకట సౌభాగ్యలక్ష్మి పేరిట బదిలీ చేసినట్లు అధికారులు కనుగొన్నారు. ఈ అక్రమాలపై సౌభాగ్యమ్మ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం పులివెందుల ఆర్డీఓ చిన్నయ్య దర్యాప్తు జరిపి జేసీ ఆదితి సింగ్కు నివేదిక సమర్పించారు. వెలమవారిపల్లె రెవెన్యూ గ్రామంలో ఉన్న మొత్తం 4.12 ఎకరాల భూములకు వెబ్ ల్యాండ్లో అక్రమ మార్పులు జరిగినట్లు నివేదికలో స్పష్టం చేశారు. ఈ భూములు రెగ్యులర్ ఖాతా నెంబర్ 763 కింద సౌభాగ్యమ్మ పేరుతో ఉండగా వాటిని నోషనల్ ఖాతా నెంబర్కు అక్రమంగా మార్చినట్లు గుర్తించారు. మండల సర్వేయర్ సర్వే నిర్వహించగా ఆ భూములు సౌభాగ్యమేనని తేలింది. ఇక మాజీ తహసీల్దార్ మాధవ కృష్ణారెడ్డి బాధ్యతలో ఉన్న సమయంలోనే ఇవి జరిగినట్లు విచారణలో తేలింది. రికార్డుల ప్రకారం భూములు స్పష్టంగా సౌభాగ్యమ్మకే చెందుతాయని తహసీల్దార్ అక్రమంగా వెబ్లాండ్లో బదిలీలు చేశారని విచారణ నివేదికలో అధికారులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. కృష్ణ, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. వైఎస్ కుటుంబం రాష్ట్రంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కుటుంబం. ఈరోజు చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డి మరణం అనంతరం అయితే వారి కుటుంబానికి అయితే చేదు అనుభవం అయితే చోటు చేసుకుందని సరే అనుకోవచ్చు. అయితే సౌభాగ్యమ్మ పేరు మీద ఉన్నటువంటి దాదాపు 4 కోట్ల విలువ గల 7.3 ఎకరాల భూమిని అయితే పూర్తిస్థాయి అయితే ఒక కబ్జాకి పాల్పడిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క విషయం ఏదైతే ఉందో పూర్తిస్థాయి అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాలంలోనే ఈ యొక్క కక్ష సాధింపు చర్యతోనే పూర్తిస్థాయి అయితే ఈ పన్నాగం పడ్డారని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి 2006లో ఫిబ్రవరి 17న పులివెందుల మండలంలోని వేములవారిపల్లెలకు సంబంధించి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దస్తావేజుల కింద మొత్తం 7 ఎకరాల 3 సెంట్ల వరకు భూమిని కూడా కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో చూస్తే ఏదైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్లో పూర్తిస్థాయి అయితే 351/A దాంట్లో వచ్చేసి 2.91 సెంట్లు ఉన్నాయి. అదే విధంగా మరొక సర్వే నెంబర్లో 352లో వచ్చేసి 4 ఎకరాల 5 సెంట్లు ఉంది. అదే విధంగా 353 సర్వే నెంబర్లో వచ్చేసి దాదాపు 4 సెంట్లు ఉంది. అయితే పూర్తి స్థలం అయితే దాదాపు 7.3 ఎకరాల భూమిని అయితే భూ కబ్జాకి పాల్పడిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఒకవైపు వివేకానంద రెడ్డి చనిపోయిన పుట్టడు దుఃఖంలో వాళ్ళుంటే ఈరోజు కేవలము ఒక పన్నాగం పడ్డేదాని కోసం మాత్రమే ఈ రోజు అయితే భూ కబ్జాకి పాల్పడ్డారని కూడా తెలుస్తుంది. మరోవైపు కోర్టు, ఈ పక్క చూస్తే భూముల వ్యవహారము అయితే ఎటు తోచక అయోమయ పరిస్థితుల్లో అయితే వైఎస్ కుటుంబం అయితే వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబం అయితే అయోమయ భయంలో ఉన్నారు సార్ అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఇది పూర్తి స్థలం అయితే 2002లో వైఎస్ కుటుంబం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఈ యొక్క పన్నాగం పడ్డారని కూడా పూర్తిస్థాయి అయితే తెలుస్తుంది. అయితే సినిమా స్టైల్లో ఏదైతే సౌభాగ్యం అన్న పేరు ఉన్నటువంటి భూమిని ఏదైతే ఉందో ఈ రోజు చూస్తే సగిలి వెంకట సౌభాగ్యలక్ష్మి పేరుతో పూర్తిస్థాయి అయితే మారడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అయితే దీనిపైన కూడా ఈ సౌభాగ్యమ్మ ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి సత్యమణి ఉన్నారో ఆమె కూడా జిల్లా కలెక్టర్ను కూడా కలవడం జరిగింది. ఈ యొక్క పూర్తిస్థాయి అయితే మా భూమి కూడా కబ్జాకు గురైందంటూ కూడా చెప్పడం జరిగింది. వెంటనే కలెక్టర్ కూడా స్పందించి జేసీకి రెఫర్ చేయడం జరిగింది. అనంతరం అక్కడి నుంచి కూడా
ఆ పూర్తి స్థాయి అయితే పులివెందులకు సంబంధించి ఆర్డీఓతో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే పూర్తిగా అయితే ఎవరైతే ఈ యొక్క కబ్జాకి పాల్పడ్డారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా సౌభాగ్యమ్మకు కూడా కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు పెట్టారు కంట్లో పుల్ల అనే విధంగా అయితే పూర్తిగా అయితే ఈ యొక్క వ్యవహారం జరుగుతుందనేసి అని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా గతంలో మనం చూసామైతే ఏదైతే ఈ యొక్క పూర్తి స్థాయి అయితే వైఎస్ వివేకారెడ్డి హత్య తర్వాత అయితే ఎన్నో ఉడుదుడుకులు పడుతూ అటు సునీత కావచ్చు ఇటు సౌభాగ్యమ్మ కావచ్చు పూర్తి స్థాయి అయితే ఈ రకంగా ఉన్న తరుణంలో ఈ రోజు తాజాగా చూస్తే ఈ యొక్క భూ వ్యవహారం ఏదైతే ఉందో వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఇలాంటి వ్యవహారాలపైన పూర్తి స్థాయి అయితే అధికారులు పూర్తి స్థాయి అయితే చర్యలు తీసుకోవాలంటూ కూడా పలు రకాలకు విమర్శలు దారితీస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూడాలి ఈ యొక్క సౌభాగ్యమ్మ భూమి ఏదైతే ఉందో పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేస్తారా చేయరా అని కూడా వేచి కృష్ణ, ఈ భూముల వ్యవహారంలో సౌభాగ్యమ్మ కుమార్తె వైఎస్ సునీత కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందంటారా? వాస్తవంగా అయితే ఏదైతే వివేకానంద హత్య కేసులో ఆమె పోరాటం ఎంత కాదని కూడా అనుకోవచ్చు. అయితే ఈ రోజు చూస్తే ఒక కుమార్తెగా కొడుకైన కుమార్తె అయినా ఆమె కదా అన్నట్లుగా అయితే పూర్తిసారి అయితే అటు కోర్టుకి ఇట్లా కుటుంబానికి రెండు కళ్ళుగా ఆమె వెళ్తున్న తరుణంలో ఈ రోజు అయితే ఒక చేదు అనుభవం అయితే చోటు చేసుకుంది. అయితే మొత్తానికి ఈ కోర్టు కూడా వెళ్లే పరిస్థితి అయితే కూడా ఎంతైనా ఉందని కూడా అనుకోవచ్చు. ఈ యొక్క భూమి విషయాల్లో అయితే దాదాపు 4 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఏదైతే ఉందో అక్రమాలకి ఇదే చేసి కబ్జాదారులు అయితే ఈ యొక్క పన్నాగం పడ్డారనేసి కూడా పురుషులు అయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క వైఎస్ సౌభాగ్యమ్మ పేరు మీద ఉన్నటువంటి భూమి ఎవరైతే కబ్జాకి పాల్పడ్డారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆమె కోర్టుకు వెళ్లేదని కూడా సిద్ధంగా ఉందన్నట్లు కూడా ప్రాథమిక సమాచారం అయితే తెలుస్తుంది. మనసు అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క భూ వ్యవహారం అయితే ఏదైతే ఉందో పూర్తిస్థాయి అయితే సౌభాగ్యమ్మకి చెందుతుందా లేదా అక్రమదారులు పాలైపోతుందని కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి ఎంతైతే ఉందని అనుకోవచ్చు. మనోజ్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.